పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ పరిపాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గత కొద్ది రోజుల నుంచి రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట భవనాలు కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తిరుగుతూ వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురిచేస్తూ వ్యాపారాలను బెదిరింపులకు గురిచేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్కు భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ఆనందం పొందవచ్చు, కానీ శాశ్వతంగా ప్రజలు దుర్మార్గమైన పాలనకు చర్మగీతం పాడుతారని ఆయన పేర్కొన్నారు. రామగుండంలో హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంత్రపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో